అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల ప్రచారం, విపక్షాల విమర్శలపై కౌంటర్లు. జిల్లా టూర్లలో ఉన్న మంత్రుల స్కెడ్యూల్ ఇది. రోజంతా బిజీగా గడిపిన మినిస్టర్స్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాల పర్యటనలో బిజీగా గడిపారు రాష్ట్ర మంత్రులు. వరంగల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటుపై అధికారులతో డిస్కస్ చేశారు. ఈ నెల 29న ఉగాది పండుగ రోజు పాస్పోర్ట్ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు కడియం. పాస్పోర్ట్ ఆఫీసును ఏర్పాటు చేయనున్న పోస్ట్ ఆఫీసును జిల్లా నేతలు అధికారులతో కలిసి పరిశీలించారు. జనవరి 28, 2017న ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ గారు పాస్పోర్ట్ సేవా కేంద్రము ఏర్పాటు చేసిన తరహాలో కాకుండా ఒక పర్మనెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇక్కడ ఏర్పాటు అయింది అనే విధంగా ఉండాలి అని, పాస్పోర్ట్ కొరకు వచ్చే ప్రజలకు కూడా ఇది సౌకర్యార్థంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఉగాది రోజున అంటే 29 మార్చి 2017న ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు రామసముద్రం అభివృద్ధి పనులను పరిశీలించారు. తర్వాత అక్కడే జరిగిన సభలో 537 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు. సాదా బైనామాలతో పైసా ఖర్చు లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు హరీష్. మల్లన్న సాగర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ వస్తే సాదా కాగితం మన పేరు మీద ఉండదు కనుక మనకు పైసలు రావు. ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తే మనకు డబ్బులు రావు. బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకుందామంటే మనకు ఇబ్బంది అవుతున్నది. మన సిద్దిపేట జిల్లాలో 50,000 మంది సాదా కాగితం కింద లబ్ధి పొందుతా ఉన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని ఆశా వర్కర్ల సమ్మేళనంలో పాల్గొన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. కనీస వేతనం, ఆరోగ్య బీమా సమస్యలపై సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి జోగురామన్న. యాసంగి పంటలకు అవసరమైన విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్, నర్సాపూర్లలో విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు మంత్రి. ఆదిలాబాద్ పాత జిల్లాలో దగ్గర 121 సబ్స్టేషన్లకు వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 84 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ 53 సబ్స్టేషన్లు ఆదిలాబాద్ పాత జిల్లాలో దీంతో ఈరోజు బోధ్ తోటి మనం ఇలా ప్రారంభించుకుంటాం. జిల్లా టూర్లలో జనం సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు మంత్రులు.